నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ హైదరాబాద్‌లో అతి దారుణమైన సంఘటన అసలు హృదయ విదారకంగా అనిపించింది సార్ అది వింటే కనుక. ఒక భర్త భార్యను చంపి ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడకపెట్టి ఆమె ఎముకల్ని సైతం పొడిగా చేసి చెరువులో కలిపాడు సార్. అసలు అంటే మనిషా మానవ మృగమా అనాలంటే మానవ మృగమనే అనిపిస్తుంది సార్. మనిషి ఎవడు ఇలా చేయడు. అసలు ఎందుకని అలా చేశాడు? అంత కక్ష భార్య మీద ఏంటి సార్ అతనికి? ఇలాంటివి గతంలో కూడా వచ్చాయి. బట్ హైదరాబాద్‌లో ఈ మధ్య కాలంలో ఇలాంటివి చూడలేదు. మామూలుగా ఢిల్లీలో ఇలాంటిది జరిగింది, బెంగుళూరులో జరిగింది, ఇలాగా జరుగుతున్నాయి. నిన్న కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. అవును సార్. ప్రెగ్నెంట్ వుమెన్‌ని వాళ్ళ హస్బెండ్ ఎలా చేశాడనేది. ఇప్పుడు ఇది బయటకొచ్చింది. అయితే ఇంకా పోలీసులు దీని మీద విచారణ జరుపుతున్నారు ఇండిపెండెంట్‌గా. ఎందుకంటే శవం అనేది వాళ్ళకి ఇప్పటికి కూడా దొరకలేదు. సో అసలు ఏం జరిగింది? ఎవరు ఇతను? భార్య ఎవరు? ఎందుకు అతను చంపాల్సి వచ్చింది? చంపిన తర్వాత ఎందుకు అలా చేశాడు అవును సార్. అనేది మనం చూస్తే ఈ నెల 18వ తేదీ మీర్పేట పోలీస్ స్టేషన్, రంగారెడ్డి జిల్లాలో మీర్పేట అని ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదైంది. ఒక తల్లి, ఆమె పేరు సుబ్బమ్మ. వాళ్ళది యాక్చువల్గా ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో జేపీ చెరువు, రాచర్ల మండలం జేపీ చెరువు అనే గ్రామం. భార్యాభర్తలు ఇద్దరిది కూడా సేమ్ గ్రామం. సో ఈ అమ్మాయి పేరేమో వెంకట మాధవి, 35 ఏళ్ళు. ఇతని పేరేమో రాచర్ల పుట్ట గురుమూర్తి, 39 ఏళ్ళు. పుట్ట గురుమూర్తికి 39, వెంకట మాధవికి 35. వీళ్ళకి 13 ఏళ్లకు ముందు పెళ్ళయింది. ఒకే ఊరు సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి ఒక బాబు పాప ఉన్నారు. సో 18వ తేదీ ఈ వెంకట మాధవ్ వాళ్ళ తల్లి సుబ్బమ్మ ప్లస్ ఈ గురుమూర్తి భర్త పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇట్లా వెంకట మాధవ్ అనే అమ్మాయికి నాకు చిన్న గొడవ అయింది, నేను తిట్టాను, అప్పుడు ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది 16వ తేదీ. అప్పటి నుంచి ఆమె కనిపించట్లేదు, అన్ని చోట్ల వెతికాము అనేది కంప్లైంట్ ఇచ్చారు. సో జనరల్గా పోలీసులు ఏం చేస్తారు, ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు సీసీటీవీలో పరిశీలిస్తారు. ఈమె వెళ్ళిపోయిందంటే ఎటు వెళ్ళిపోయి ఉండొచ్చు ఏందని. సో ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసేది ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీలని వాళ్ళు ఫుటేజ్ తీసుకొని పరిశీలించారు. పరిశీలిస్తే ఆమె ఇతను చెప్పిన డేట్ 16 కదా, 16 ఆమె ఎక్కడ బయటకు వచ్చినట్టుగా కనబడలే. కానీ 16 నుంచి 18 కంప్లైంట్ ఇచ్చే వరకు ఫుటేజ్ చూస్తే ఇతను అనేక సార్లు బయటికి ఇంట్లోకి తిరుగుతున్నాడు. సో ఇతన్ని కొద్దిగా ఫాలో అయ్యారు ఫుటేజ్తో ఫాలో అయితే ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు, షాపు లేదో కొన్నాడు, మళ్ళీ ఏదో వచ్చాడు, అలా తిరుగుతున్నాడు, మళ్ళీ ఒక బగ్గడి తీసుకెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళకి కొంత డౌట్ కలిగింది పోలీసులకి. వాళ్ళకి ఇలాంటివి చాలా చూస్తారు కదా, అందువల్ల డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి తల్లిని కూడా అడిగారు, ఏమమ్మా వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయంటే, అప్పుడప్పుడు గొడవలు అయితే ఉన్నాయి, నా కూతురు కూడా చెప్పేది అని ఇతనికి అనుమానం భార్య మీద. మొన్న రీసెంట్గా కూడా గొడవ పడినట్టుగా కూడా చెప్పారు. ఎందుకంటే వీళ్ళ పిల్లల్ని సంక్రాంతికి ఊర్లో దించారనమాట, ఇంకా తీసుకురాలేదు, వీళ్ళిద్దరే ఉంటున్నారు. సో ఇవన్నీ పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులకి ఇతని మీద అనుమానం వచ్చి ఇతన్ని రకరకాలుగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇతను ఫస్ట్ పొంతలేని సమాధానం చెప్పారు. దాని తర్వాత పోలీసులు మనకు తెలిసిందే కదా, కొడతారు, అలాగా ఇతన్ని కొట్టినట్టుగా ఉన్నారు. దాంతో ఇతను నేనే చంపేశాను అని ఒక స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ ఏం చెప్పాడంటే, ఇతను యాక్చువల్గా ఎక్స్ మిలిటరీ అనమాట, మిలిటరీలో గతంలో పనిచేశాడు. దాని తర్వాత ఇప్పుడు డిఆర్డిఓలో, కంచన్బాగ్లో డిఆర్డిఓ ఆఫీస్లో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇతనికి కొద్దిగా వైలెన్స్తో అలవాటు ఉందని మనం అనుకోవాలి, మిలిటరీలో అక్కడ పనిచేస్తాడు కాబట్టి. సో ఇతను ఏం చేశాడంటే, ఆ రోజు 16వ తేదీ వీళ్ళిద్దరి మధ్య, భార్యాభర్త మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకంటే ఇతనికి ఆ అమ్మాయి మీద అనుమానం ఉంది, వేరే వాళ్ళతో అఫైర్లు ఉన్నాయని, ఫోన్లలో చాటింగ్లు అవి చేస్తుంది, ఇట్లాంటివేవో అనుమానాలు ఉన్నాయి. దాంతో మళ్ళీ గొడవైంది, అప్పుడప్పుడు గొడవ అవుతుంది, ఇది కూడా గొడవ అయింది. ఆ గొడవలో ఆమె కూడా గట్టిగా ఏదో ఆర్గ్యూ చేసినట్టుంది. ఆ కోపంలో ఇతను తల మీద దేంతో కొట్టాడు. కొట్టేసరికి 2 సార్లు గట్టిగా కొట్టేసరికి ఆమె పడిపోయింది, కింద పడిపోయి స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోతే ఇతను ముక్కు దగ్గర అవన్నీ చూశాడు, చనిపోయిందని ఇతను నిర్ధారించుకున్నాడు. దాంతో ఇతనికి భయమైంది. సో భయమై ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయాలి అని ఆలోచించాడు. సో ఆలోచించినప్పుడు అతనికి ఐడియా ఏం తట్టిందంటే, మొక్కలు చేసి
ఉడికిద్దామని ప్లాన్ చేశాడు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇది ఈ వెర్షన్లో ఇంకొక ఇది ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక ఇది వచ్చింది. ఏంటి సార్? ఇది యాక్సిడెంట్లుగా జరగలేదని. ఇప్పుడు ఇతను చెప్పిందేమో అనుకోకుండా ఆ రోజు కొట్టాను అవును అనే సార్. కదా. ఉమ్, కానీ ఇప్పుడు ఒక స్టోరీ బయటకు వచ్చింది ఇందాక. ఆ ఉమ్. స్టోరీ ఏంటంటే ఆల్రెడీ ఒక కుక్కను చంపి ప్రాక్టీస్ కోసం కుక్కను చంపాడని. ఓ, అంటే ముందుగానే భార్యను చంపాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇతను అబద్ధం ఏం చెప్తున్నా అంటే అనుకోకుండా జరిగిపోయింది సార్ అని పోలీసులకి చెప్పడానికి ట్రై చేశాడు. కానీ పోలీసులు అతని మాట ఫస్ట్ నమ్మి ఆ వెర్షన్ బయటకు పెట్టారు. కానీ ఇప్పుడు కొత్త వెర్షన్ ఏంటంటే ఇందాక వచ్చిన వెర్షను ఇతను ముందుగానే భార్యను చంపాలని ఒక ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ కోసం కుక్కని చంపాడని. అంటే కుక్కని ఎలా కొడితే అది చనిపోతుంది అనేది ఒక ప్రాక్టీస్ చేసి అక్కడ కుక్కను పట్టుకొని చంపాడని ఊరు బయట. సో అది పోలీసుల దృష్టికి వచ్చింది. సో ఇది ఇంకా భయంకరంగా ఉంది. ఇది ఎప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఇలాగా వినలేదు. ఒక మర్డర్ చేయ ముందు ప్రాక్టీస్ రిహార్సల్స్ లాగా ఇంకొక మర్డర్ చేయడం ప్రాక్టీస్ చేసి మరీ చేసి అంటే తను ఎమోషనల్ గా చేసేస్తారు. ఎమోషనల్ గా చేయడం వేరు. అదే అనుకున్నారు ఫస్ట్. ఇప్పుడు రేపు కోర్టులో కూడా ఒక ఎమోషనల్ గా మర్డర్ చేస్తే ఒక రకమైన శిక్ష వేస్తారు. ఎందుకంటే చట్టం ఒకటి అయినప్పటికీ జడ్జెస్ ఏంటంటే ఆ కేసు పూర్వపరాలను పరిశీలించి చాలా ప్లాన్డ్ గా కురుకుడుగా అతి కిరాకంగా చంపుంటే ఒక రకమైన శిక్ష వేస్తారు. లేదు అనుకోకుండా ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఎమోషన్కి గురయ్యి చంపాలని కాకుండా ఇంటెన్షన్ ఉండదు, ఏదో కొట్టినప్పుడు చనిపోయారు, అది కూడా హత్య. కానీ ఇంటెన్షన్ అయితే హత్య చేయాలని ఇంటెన్షన్ లేదు, దానికి వేరే రకమైన శిక్ష ఉంటుంది. అందుకని ఇతను ఆ యాంగిల్లో పోలీసులకు చెప్పినట్టుగా అర్థమవుతుంది. కానీ పోలీసులు ఏంటంటే ఇతని స్టోరీని నమ్మకుండా ఇండిపెండెంట్గా కూడా ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో కొత్తగా తెలిసిందేమంటే ఇతను ఆమెను చంపడం కోసం ముందే ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం ప్రాక్టీస్ కోసం ఒక కుక్కని ఎక్కడ పట్టుకొని ఆ కుక్కని కొట్టి చంపి దాన్ని ప్రాక్టీస్లో అర్థం చేసుకున్నాడు ఎలా చంపాలి అని. అలాగా భార్యను కూడా ఇతను చంపాడని తెలుస్తుంది. చంపిన తర్వాత ఒక మటన్ కత్తి కొన్నాడు ఇతను. మటన్ కట్ చేసి కత్తి ఉంటుంది కదా, అది స్ట్రాంగ్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. దాన్ని కొని భార్య శవాన్ని ముక్కలుగా కట్ చేశాడు. అందులో ఎముకల్ని పక్కన పెట్టాడు, మాంసాన్ని ఉడకబెట్టాడు. ఈ మాంసాన్ని ముక్కలు పెట్టి బయటికి తీసుకొచ్చి ఆ తర్వాత మాంసాన్ని కూడా ఎండబెట్టాడని కూడా చెప్తున్నారు. ఈ బోన్స్ని మాత్రం సపరేట్గా కాల్చి బోన్స్ని పొడిగొట్టి అంటే ఇతని ఉద్దేశం ఏమంటే ఎటువంటి ఆనవాళ్ళు దొరకకూడదు. ఆనవాళ్ళు దొరకకపోతే శిక్ష పడడం కష్టం. ఇతను చంపాడు. చంపిన తర్వాత అంటే ఒక ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది ఈ మధ్య కాలంలో, ఆ మధ్య కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒక అబ్బాయి 20 ఏళ్ళ అబ్బాయి కూడా ఇంటర్నెట్లో వెతికి ఎలా చంపాలి ఏంటి అనేది, అట్లాగే శవాన్ని ఎలా డిస్పోజ్ చేయాలో కూడా ఇంటర్నెట్లో యూట్యూబ్లో వీడియోస్ ఇంటర్నెట్